నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. ఈ రోజు ముచ్చట ఏంటంటే నిజంగా జగిత్యాలో జరిగినటువంటి కొరుట్లో యూట్యూబర్ వైష్ణవి ఆమె వీడియోలు అన్ని ఎక్కడ చూసినా కూడా మిలియన్లోనే షేర్ అవుతూ ఉన్నాయి. అమ్మాయివి నిజంగా 5 నెలల గర్భవతిని కూడా చూడకుండా హరిబాబు కసాయిగా అమ్మాయిని కత్తులతోని పొడిచి కారపొడి చల్లి మరి చంపారండి. నిజంగా అది ఓన్లీ కట్నం కోసం మాత్రమే వేధింపి ఆ అమ్మాయిని చంపడం జరిగిందంట. సో కట్నం కోసం పెళ్లి చేసుకునే వాడైతే అమ్మాయి వెంబట ఎందుకు పడడం అండి? అట్లా మోసం ఎందుకు చేయడము? సరే కట్నం కోసం అయితే ఫ్యామిలీ అందరి దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, నాకు ఇంత కావాలి అని చెప్పేసి. నిజంగా 5 నెలల గర్భవతిని వాడు ఎట్లా చంపాడండి? సో వాడు నిజంగా మనిషా లేకపోతే గుడ్డ? నిజంగా వాడు వాళ్ళ మమ్మీకి పుట్టిండా? అసలు అట్లాంటి వాళ్ళని నిజంగా సమాజము రోడ్డు మీద ఉరికిచ్చి బండలతో కొట్టి చంపాలండి. పాపము 14 మంది అన్నదమ్ముల మధ్యలో ఒకే ఆడపిల్ల అంటనండి. ఆ ఆడపిల్లని వాళ్ళు ఎంత గారాభంగా పెంచుకున్నారు అని చెప్పేసి నిజంగా వాళ్ళు ఏడుస్తూ రోధిస్తూ ఉంటే ఆ వీడియో చూస్తుంటే ఎంత ఏడుపు వస్తుంది తెలుసా. వాడికి నిజంగా మనసు ఎట్లొచ్చిందండి? వాడే కదా అండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ చేసి 5 నెలల గర్భవతిని ఒక కట్నం డబ్బుల కోసం. డబ్బులేమన్నా వీడు చచ్చిపోయేటప్పుడు ఆ బొందలో పోసుకుంటాడా, లేకపోతే డబ్బులను పెట్టుకుని ఏమన్నా మెడలో ఊరేగిస్తాడా? నిజంగా సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. నాకు నిజంగా ఈ వీడియో చూసినప్పటి నుండి ఖచ్చితంగా వైష్ణవికి మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి. నిజంగా అమ్మాయి చిన్న పిల్ల అని చెప్పొచ్చు అండి, చిన్న పిల్లల మెంటాలిటీ. సో నిజంగా ఆమె వెంట పడి వాడు పెళ్లి చేసుకున్నా కూడా మంచిగా చూసుకున్నా బాగుండు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసిందంట. వాళ్ళ వీడియోలలో చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళు యూట్యూబర్లో కూడా కొన్ని వీడియోస్ చేస్తారు. సో ఆ వీడియోస్ వల్ల అమ్మాయి చాలా ఫేమస్ అయింది. ఫేమస్ కోసం అని చెప్పేసి వెళ్ళాడా, లేకపోతే నిజంగానే అమ్మాయిని ప్రేమించాడా? సో ఇప్పుడైతే వార్తలు అయితే కట్నం కోసం అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ మధ్యలో కొన్ని వివాదాలు జరగడం, గొడవలు జరగడం, వెళ్ళడం రావడం ఇట్లా జరిగిందంట. సో అత్త మామలు తర్వాత హరిబాబు అయితే పరారీలో ఉన్నారు. నిజంగా వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ వీడియోకు సపోర్ట్ చేయండి. సో ఎవరు కూడా తొందరగా పడి నిర్ణయాలు తీసుకొని చనిపోకండి. ఇట్లాంటి ఆత్మహత్యలు తర్వాత ఈ చంపడాలు అయితే నిజంగా రోజు రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. మొన్న చూసుకుంటే కూడా ఒక అమ్మాయి లవ్ ఫెయిలియర్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. మీరు కొంచెం ఆలోచించుకోండి. సో మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఇప్పుడు హరిబాబు చంపి ఎక్కడో దాచుకున్నంత మాత్రాన నువ్వు ఖచ్చితంగా దొరకక తప్పదు, నీకంటూ శిక్ష పడక తప్పదు. ఖచ్చితంగా హరిబాబును కఠినంగా శిక్షించాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.